అయినా ప్రజలకు దగ్గర కావటము, దాన్ని చక్కదిద్దుకోవటము అవి చాలా అవసరం. ఇది కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, ఇది అసలు పెద్ద ఓటు సమస్య కాదు అంటే అంత తేలిగ్గా తీసుకుంటే కూడా కష్టమే. సో మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోలేమో కదా మొదటి అడుగు దగ్గర నుంచి కూడా, ఎందుకంటే ఎంపైర్ మొత్తం కూలినట్టున్నదిగా 11 అంటేసరికి. అంటే ఖచ్చితంగా ఇంత జరిగిన తర్వాత ఒక పార్టీ కాకాక చెల్లచెదరు అవటము, కొంతమంది దూరం కావటం, ఇప్పుడే కొంతమంది రాజీనామాలు, కొంతమంది సందేశాలు పంపిస్తున్నారు, ఇట్లాంటి వార్తలు మనం చూస్తున్నాం కదా. బీజేపీ ఆపరేషన్ లోటస్ కమలం ఆపరేషన్కు వాళ్ళు కూడా కొంత సిద్ధంగా ఉన్నారు. ఇంకోటేమో జనసేన కొంచెం ఉప్పుగా ఉంది. సోషల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి వీళ్ళలో కొంతమంది జనసేనలో ఇమిడే పరిస్థితి ఒకవైపు ఉంది. సో ఇలా మూడు వైపుల నుంచి కూడా ముప్పు వీళ్ళకి పొంచి ఉన్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. అది కాకుండా ప్రజాస్వామికంగా వినడం, మాట్లాడడం ఈ రోజైనా సరే ఎంతసేపు ఒకరే మాట్లాడతారు, ఒకరే చెప్తారు అనేది అది ముగియాలి. ఇప్పటికైనా కానీ ప్రజలు ఏం చెప్పారు, ప్రజల దీన్ని ప్రజాప్రతినిధులుగా ఉండి ఓడిపోయిన వీళ్ళేం చెప్తారు, వీటిని గమనించి తగిన మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్, విడుదల రజనీయే కాకుండా కొంతమంది నలుగురు ఎంపీ స్థాయి వ్యక్తులు జనసేనలోకి జాయిన్ అవుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. అంటే ఎంపీ స్థాయి వ్యక్తులు బీజేపీ వైపు చూస్తారనే మాట ఎక్కువగా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీకి బాగా ఊపులో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో వాళ్ళేమో అధికారంలో లేరు కదా. రెండోది కేంద్రాన్ని ప్రభావితం చేసేటంత బలం కూడా వాళ్ళకి లేదు. కాబట్టి బీజేపీ మటుకు ఎక్కువ ఫీలర్స్ వదులుతూ ఉంది అనేది ఒక అభిప్రాయం. పైగా దానికి ఒక తెలుగుదేశం ప్రెసిడెంట్ కూడా ఈ మొత్తం రాజ్యసభ పార్టీ వెళ్ళి అక్కడ కలిసిపోయిన ఇది ఉంది కాబట్టి అని అలా జరగకుండా చూడడానికే, కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు జగన్. అందులో కలిసిపోయే కంటే బయట నుంచి బలపరుస్తుంటే మనం బేరసారాలనండి, ఇంకోటి కండిషన్ వైసీపీ వాళ్ళు ఒకసారి కలిసిపోతే మటుకు ఇంకా ఏమి ప్రత్యేకత కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది కానీ అందులో జగన్కో లేదా వైసీపీకో ఉపయోగపడేది కానీ ఇంకేముండదు. సరే, ఈ పార్టీని విలీనం చేయడం అనే అంశం అంటుంటారు కదా. అప్పట్లో కాంగ్రెస్ ఇందులో విలీనం అయిపోయింది, బీఆర్ఎస్లో, అప్పుడు టీఆర్ఎస్. సో అలాంటిది ఏమైనా ఉంటుందా? ఉన్న ఎంపీలందరూ వెళ్ళిపోతే నేను అనుకోను. జగన్ ఆయన క్యారెక్టర్ అవి చూసినప్పుడు, రెండవది జగనే కాదు ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పునాది కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాయి. కానీ ఒకసారి అందులో కలిసిపోయిన తర్వాత ఇంకంటే జగన్ రహితంగానా జగన్ సహితంగానా అది చాలా ముఖ్యం. సో జగన్ కూడా వెళ్ళి బీజేపీలో కలిసే పరిస్థితి ఇప్పటికిప్పుడు అంతగా ఉండకపోవచ్చు. 2-3 విషయాలు అసలు ఇప్పుడు ఆ చర్చ కూడా అప్రస్తుతం. ఎందుకంటే ముందు మోదీ అక్కడ బల నిరూపణ చేసుకోవాలి, కొన్ని పరిణామాలు జరగాలి. తొందరలో ఒక 6 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ లోపల నేషనల్ బ్యాలెన్స్ ఏమి డిస్టర్బ్ చేయడానికి మోదీ కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఇక్కడ జగన్ను చేర్చుకోవటం అంటే చంద్రబాబుతో వైరం తెచ్చుకోవటమే కదా. అదే అంటున్నా, బీజేపీలోకి ఎందుకు వెళ్తారు వీళ్ళు? జాయిన్ చేసుకోరు కదా. వీళ్ళు వెళ్ళరు, వాళ్ళు రానివ్వరు కూడా. అందుకనే కదా సార్ జనసేన వాయిస్ వినిపిస్తున్నది. సో ఇలాగ వచ్చినా మనకు వచ్చినట్టే కదా అని ఆలోచిస్తున్నారు. వీళ్ళు దాంట్లో చేరడం వల్ల వీళ్ళకు రాజకీయ ప్రయోజనమో లేకపోతే ఇంకొక ప్రయోజనమో కలగాలి కదా. జనసేనలో చేరడం వల్ల పునరావాసం దొరుకుతుందేమో కానీ ఇప్పటికిప్పుడు వేరే ప్రయోజనం అయితే ఏం కలగదు కదా. కాబట్టి దానికంటే కొంత ఇటువైపు నుంచే బేరం అనండి ఒత్తిడి ఈ వేదిక నుంచి సాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే కదా కేసీఆర్ కూడా నిన్న సురేష్ రెడ్డిని సభానాయకుడిగా ప్రకటించారు కేశవరావు స్థానంలో. సో ఈ పార్టీలు రాజ్యసభలో ఉన్న బలాన్ని ఆధారం చేసుకొని కేంద్రం మీద కొంత ఒత్తిడి తేవచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి రాజ్యసభలో ఏం లేవు కాబట్టి ఇక్కడ ఉపయోగం అన్న ఆలోచన చేస్తున్నట్టు ఎక్కువ కనిపిస్తుంది. ఇది వైసీపీకి ఇప్పుడు చాలా కష్టకాలంలో నడుస్తుంది. మీరు అన్నట్టుగా చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారు, రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీ ఆల్మోస్ట్ ముఖ్య కేడర్ అంతా కూడా ఖాళీ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు తట్టుకుని నిలబడడం కష్టము అని. అదే పరిస్థితి. అందుకే ఇప్పుడు ఓదార్పు యాత్ర చేస్తాడని మళ్ళీ ఇలాంటి వాళ్ళు అనిపిస్తున్నాయి కదా. మళ్ళీ ఓదార్పు యాత్ర ఇదివరకు 2-3 సార్లు చేశారు. ఇప్పుడు తమ వాళ్ళని తనే ఓదార్చుకోవడానికి వెళ్తారా, ఇంకేదైనా పేరు పెట్టుకుంటారా అనేది ఒక మాట అయితే, ఆయన యాత్ర అయితే